హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి టాక్స్. నేను మీ శశి. ఇవాళ మనం నాట్లు వేసిన రోజు సెకండ్ వీడియో చూద్దామండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరా అనుకుంటున్నారా? మన మంగమూరి శ్రీకృష్ణారెడ్డి అండి. నెల్లూరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న వీళ్ళదేనండి ఆ పొలం. అన్నయ్య వాళ్ళు అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళని కూడా మీకు ఒకసారి చూపిద్దామని ఫోటో పెట్టాను. పల్లెటూరులో కోళ్ళు ఇవి సహజం కదా, కోడిపుంజు. అందరూ టౌన్స్లోకి వచ్చేసారు, చిన్నప్పుడు చూస్తుంటారని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పాము చూడండి. ఇది నీళ్ల పామే, కరిస్తే ప్రమాదం ఏం లేదు, కానీ చాలా పెద్ద సైజులో ఉందండి. ఇది మొబైల్లో అంతగా అర్థం కావట్లే, కానీ మేము రియల్గా చూసాం కదా, బాగా పెద్ద సైజు అనమాట. ఇది చూస్తే కొందరికైనా ఐడియా వచ్చి ఉంటుందండి ఈ పాటికి ఏం చెట్టు అనేది. ఇది బగారా చెట్టు అండి, బిర్యానీ ఆకు అంటాం కదా ఆ చెట్టు. దీన్ని డ్రై చేసుకొని మనం యూస్ చేసుకుంటాము. పచ్చిదైతే ఘాటుగా ఉంటుంది. సో నేను కూడా ఒక లీఫ్ తీసుకున్నాను, దాన్ని స్మెల్ చూస్తాను, నేను చూస్తాను. చాలా మంచి స్మెల్ వస్తుందండి, బట్ చాలా అంటే చాలా ఘాటుగా ఉంది, తినడానికి అయితే పనికిరాదు. మనం డ్రై అయిన తర్వాత ఎండిపోయిన ఆకులను మాత్రమే యూస్ చేసుకోవాలా. నెక్స్ట్ ఈ చెట్టుకి అంటే నేను ఎప్పుడు వచ్చినా సరే, మామూలుగా ఇది మా అమ్మ వాళ్ళ ఊరు కదా, ఎప్పుడు వచ్చినా సరే ఒకసారి వచ్చి చూస్తూ ఉంటాము. ఎప్పుడు వచ్చినా ఒక్కటైనా దీని మీద గొల్లబామ ఉంటుందండి. మరి ఆ స్పెషల్ ఏంటో నాకు తెలియదు, కానీ గొల్లబామ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా 2 ఉన్నాయండి దీని మీద గొల్లబామలు, చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది తీరా, చూసారా? ఇది ఒకటి చూడండి ఎట్లా ఎక్కుతుందో ఆకు నుంచి ఆకుకి. నెక్స్ట్ ఇక్కడ ఉంది ఇంకోటి, ఏంటది? ఇద్దా, ఇక్కడ చూసారా దాక్కుంటుంది వెనకాల, చూసారా? ఇదన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి 2 ఉన్నాయి. ఎప్పుడు గొల్లబాములు అయితే దీని మీద ఖచ్చితంగా ఉంటున్నాయి. ఇది చూడడానికి మనకి సీతాఫలం చెట్ల అనిపించిన కాదండి, ఇది మనోరంజని మొగ్గలు అంటారు కదా, మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైంలోనే ఇవి బ్లూమ్ అవుతాయి. నెక్స్ట్ మనకి మల్లెపూలు, జాజులు అమ్మే వాళ్ళ దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ పూలు. ఇప్పుడైతే దీనికి పువ్వులు లేవు, కానీ వీటి కాయలు అయితే ఉన్నాయండి, మీకు నేను చూపిస్తాను. కాయలు ఇదండి. చూసారా? ఇవి మనోరంజని పువ్వుల యొక్క కాయలు, ఇట్లా గుత్తులుగా కాసినాయి చూడండి, చూసారా? పువ్వులు అయితే లేవండి, ఇక్కడ పువ్వులు వచ్చే కాయలు తయారైనవి. మన నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా పువ్వులు వచ్చినప్పుడు కనుక వస్తే మటుకి చూపిస్తాను. ఇది వాటర్ యాపిల్ చెట్టు అండి, తెలిసే ఉంటుంది చాలామందికి వాటర్ యాపిల్ ఎలా ఉంటుంది అనేది, కానీ ఇది ఇంకా కాయలు అయితే రాలేదు. నెక్స్ట్ ఇయర్కి కాయలు వస్తాయి అనుకుంటాను. ఈ ఫ్రూట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం మీకు నేను పైన ఇమేజ్ ఇస్తాను చూడండి. ఇది ఒక డిఫరెంట్ చెట్టు ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇటు చూద్దామండి, టెంపుల్. ఇది అంతా మొత్తం వరి అరటి తోటలు ఉన్నాయండి, వాటిల్లో డిఫరెంట్ మొక్కలు నాటున్నారు. ఇక్కడ మనకి టెంపుల్ కూడా ఉంది. ఇది కూడా చాలా వెరైటీ టెంపుల్ అనమాట. అంటే కేరళలో ఉన్నటువంటి ఒక అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఒక టెంపుల్ లాగా కట్టి పూజిస్తున్నారు. టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దామండి.
నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రదక్షిణలు చేయడానికి కూడా ఉందండి. బ్యాక్ సైడ్ గుడి చుట్టూ తిరుక్కొని ప్రదక్షిణలు కూడా చేయొచ్చు. ఇక్కడ చూసారా వినాయకుడిని ప్రతిష్ఠించున్నారు. ఫస్ట్ ఉండాలంటారు కదా, ఎందుకంటే లోపలైతే పెట్టలేదు కానీ ఇటువైపు ఫస్ట్ వినాయకుడిని పెట్టినారు. నెక్స్ట్ శివుడు అండి, బ్యాక్ సైడ్ శివుడిని పెట్టినారు. ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామిని పెట్టున్నారు. సో అమ్మవారి బ్యాక్ సైడు శివుడు, అటు ఇటు వినాయక స్వామి, ఇటువైపు ఏమో సుబ్రహ్మణ్య స్వామి, ముగ్గురిని పెట్టి ప్రతిష్ఠించున్నారండి. నెల్లూరులో ఉంటారు ఓనర్స్. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా మా అన్నయ్య వాళ్ళు చూసుకుంటారు. సో ఆ అన్నయ్య వాళ్ళంతా మెయింటైన్ కాబట్టి మేము ఎప్పుడు వచ్చినా కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఉన్నట్టు ఉంటుందని ఎప్పుడు ఈ తోటలోకి వస్తూ ఉంటాము. ఇది కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడే ఉంది, చాలా దగ్గర అన్నమాట. సో ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడైనా కాసేపు ఎంజాయ్మెంట్గా ఉండాలి అంటే అందరం కలిసి ఇట్లా తోటలోకి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాము. ఇంకా బయట ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ ఇది చూసారంటే ఇది ఒక టైప్ ఆఫ్ క్రీపర్ అండి. చాలామంది ఇళ్లల్లోనే ఉంటుంది ఇది. చూడండి చీమలు కూడా ఎంత బాగా లోపల చాలా హనీ ఉంటుంది, అందువల్ల చీమలన్నీ బాగా పట్టినాయి. ఇది క్రీపర్ అనమాట. చాలామంది ఇళ్లల్లో కూడా పాకించుకుంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మొత్తం కొబ్బరి చెట్టు అంతా పాకేసిందండి. కొబ్బరి చెట్టు అంతా పాకి ఆ పైన అంతా కూడా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక వెరైటీ కూడా ఉంది, చూద్దాం. ఇదొక టైప్ ఆఫ్ క్రీపర్ అండి. ఇవి రెండు కూడా ఇది ప్లస్ ఇది మిక్స్ అయిపోయి ఉన్నాయి దీంట్లో. ఇవైతే ఈ ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మధ్యలో రెడ్డిష్, చుట్టూ ఎల్లో ఫ్లవర్స్ చూసారా. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది పేరు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆకులు అయితే ఇట్లా ఉన్నాయండి. దీనివి ఆకులు ఇలా ఉన్నాయి, పువ్వులు ఇలా ఉన్నాయి. అయితే దీన్ని శంకు పువ్వులు అంటారండి. పర్పుల్ కలర్లో ఉంటాయి. చాలామందికి తెలిసే ఉంటుంది. శివుడికి ఇష్టమైన పూలు ఇవి. శివుడికి ఇష్టమైన పూలు ప్లస్ మనకి కూడా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే మెయిన్లీ ఈ ఫ్లవర్స్ ఎక్కడైనా దొరికితే ఏంటి, వీలైతే ఇంట్లో మొక్క వేసుకోండి. ఇన్ కేస్ బయట ఎక్కడైనా దొరికితే మనం ఓవర్ నైట్ వాటర్లో వేసి పెట్టేస్తే ఇక్కడ ఉన్న ఈ పర్పుల్ కలర్ అంతా వాటర్లోకి అబ్జర్బ్ అయిపోద్దండి. మార్నింగ్కి మనం ఫ్రెష్ తీసుకున్న వాటరు ఇలా పర్పుల్ కలర్లో వచ్చేస్తాయి, ఫ్లవర్ వైట్గా అయిపోతుంది. సో ఆ వాటర్ని మనం కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించి అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్లో డైల్యూట్ చేసుకొని, ఇంకా దాంట్లో ఏమీ మిక్స్ చేయకూడదు. రోజు మార్నింగ్ టైంలో కనుక బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఆ వాటర్ కనుక 1 గ్లాస్ తీసుకున్నట్లయితే స్కిన్ అసలు ఇంకా ఏ క్రీమ్స్, స్క్రబ్స్, ఫేషియల్స్ ఏది అవసరం ఉండదండి. అంత గ్లో వస్తుంది. ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఏం చేసుకుంటాం ఈ కాయలు? ఎక్కువ ఏం చేసుకోలేం, ఇస్తేనే గొప్ప. మనం ఇందులో నుంచి రత్నాలు తీసుకుని పులిహోర కూడా చేసుకోవచ్చు, లేదంటే ఊరగాయ పెట్టుకోవచ్చు. అందుకు తప్ప ఇంక దేని పనికిరావు. ఒక ఫ్యామిలీకి ఒక కాయ ఇస్తేనే 1 year గ్యారంటీ. ఎక్కువగా దీనిపైన ఉన్న పీలే చాలా మందంగా లావుగా ఉంటుంది. సో అదే మనకి చాలా వేస్టేజ్ అనేది పోతుంది. నీళ్ళు దారే లేదు. ఎంతమంది ఉన్నాం మనము? 5. అక్కడ పెట్టుకోండి. మళ్ళీ అమ్మమ్మకి పదమ్మ కూడా తీసుకో, అమ్మ మళ్ళీ ఫీల్ అవుతుంది. వీటిని అయితే మేము ఈ పచ్చి అరటికాయలని నిప్పుల మీద కాల్చి ఎలా ఉంటుందో తినాలని డిసైడ్ అయ్యాము. చాలామంది చెప్తూ ఉంటారు, ఎప్పుడు నేను తినలేదు, ఒకసారి చూద్దామని ట్రై చేశాను అన్నమాట. ఇది తింటే టేస్ట్ అయితే ఏమీ బ్యాడ్గా లేదు, కానీ బాగానే ఉంది. కానీ
మనం నిప్పుల మీద కాల్చడం వల్ల ఆ పొగ అంతా చెప్పాలంటే స్మోక్ స్మెల్ అంటారు కదా, అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండి నాకు తినేటప్పుడు. ఇంకా ఎవరైనా పల్లెటూరులో ఇలా చేస్తూ ఉంటారని అనుకుంటాను నేను. ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. నాకైతే కొంచెం టేస్ట్ బ్యాడ్గా లేదు, బట్ స్మోక్ అనమాట. మేబీ అది కూడా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినాలనే ఫీలింగ్ అనిపించింది. పర్లేదు, బాగానే ఉంది. ఇది ఒక కాయ అండి, చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు. దీని పేరైతే నాకు కరెక్ట్గా తెలియదు, కానీ లోపల విత్తనాలు ఒక డిఫరెంట్ పాచి కలర్లో ఉంటాయి. దీని యూజ్ అయితే ఏం లేదు, కానీ ఇవి తింటే చనిపోతారని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. సో ఆ కాయ మీకు ఎవరికైనా ఏంటి అని తెలిస్తే మటుకి నాకు కామెంట్ సెక్షన్లో పేరు చెప్పండి. ఆ తర్వాత పిల్లలందరితో కలిసి మేము వనభోజనాలు అయితే ప్లాన్ చేసేసామండి. సో ఇలా అరటి తోటలో చేపలు అవి వేసుకొని కూర్చున్నాము. వంటలు అయితే మా అమ్మని మా అక్క ఇంట్లో తయారు చేసి పంపించారు, బట్ తినడం మాత్రమే మేము ఇక్కడ చేస్తున్నాము. పొలంలో కూడా చేసుకొని తింటే బాగుండేది, కానీ అనుకోలేదు. కానీ భోజనం టైంకి మాత్రం మనం అందరం ఇక్కడ తిందాం అనిపించింది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. అక్కడ ఉన్న వాళ్ళంతా నాకంటే చిన్నవాళ్ళే. చిన్న వయసు నుంచి కూడా నాకున్న అది ఏం చెప్పాలో దేవుడు అలా రాశాడో ఏమో తెలియదు, కానీ ఎందుకన్నా నాకంటే పెద్ద ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నాకు అంతగా నచ్చదు. నాకు అడిక్ట్ కూడా అలానే అవుతారండి. నాకంటే చిన్నపిల్లలే నాకు అడిక్ట్ అవుతారు. ఇక్కడ ఉన్నది ఎవరెవరంటే ఈ గ్రీన్ డ్రెస్ పాప వచ్చి మా అక్క కూతురు, ఆ క్యాప్ వేసుకున్న అబ్బాయి వచ్చి మా అక్క కొడుకు, నా పక్కన గీతల టీషర్ట్లో ఉన్నది మా అక్క కొడుకు. అంటే ఇద్దరు అక్కలు అన్నమాట. సో ఆ ఆరెంజ్ కలర్ టీషర్ట్ మా పెద్ద బాబు. ఇంకా అటు కూర్చున్న పిల్లలందరూ కొంచెం ఫ్రెండ్స్ పిల్లలు అన్నమాట. సో ఇలా మేమైతే వనభోజనాలు అయితే తిన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే చాలా చాలా రోజులు అన్నమాట. రోజులు కూడా కాదు, నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మా అమ్మ వాళ్ళు వలస వెళ్ళడం అనేది ఒకటి చేసేవాళ్ళు. ఊర్లో కనుక ఎక్కువ అమ్మవారు వస్తుంటే దానికి ఏదో అమ్మవారికి మొక్కుకొని ఒక రోజంతా ఊర్లో లేకుండా వెళ్ళిపోవడం అలాంటివి జరిగి ఉన్నాయి చిన్నప్పుడు. చాలా చిన్నతనం, అంటే మేబీ నేను 5th క్లాస్ అలా ఉన్నప్పుడు. సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మేము ఒక తోటలో ఇలా కూర్చోవడం తినడం అనేది జరిగింది. ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఇష్టం కూడా నాకు. సో అలా జరిగిందనమాట మా డే ఆ రోజు. మేము ఇక్కడైతే చాలా ఐటమ్స్ని ఆ రోజు తయారు చేసుకొని తింటున్నామండి. అమ్మను అక్క ఇద్దరు చేసి పంపించారు. ప్రాన్స్ బిర్యానీ, చిన్న చేపల ఫ్రై, ఫ్రాన్స్ ఫ్రై, చిన్న చేపలు విత్ చింతాకు పొడితో చేసిన కర్రీ. నెక్స్ట్ ఇదేమో మటన్ గ్రేవీ కర్రీ, ఇంకా కర్డ్. ఇంకా యాజ్ యూజువల్ లెమన్ ఆనియన్స్ వేసుకొని చూడండి, అందరూ పెద్ద మనుషులే, బ్యాచ్ అంతా పెద్ద మనుషులే. చూసారా, ఇట్లా ఆ రోజు హ్యాపీగా అలా గడిచిందండి. నేను దీనికి ప్రీవియస్ వీడియో పెట్టాను కదా, నాట్లు వేసే రోజు సేమ్ డే అండి. కాకపోతే మీకు ఒకే దాంట్లో అంతా చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఇట్లా మళ్ళీ నేను 2 వీడియోస్గా పెట్టాను. సో ఇలా భోజనాలు చేయడం చాలామందికి ఇష్టమే ఉంటుంది. సో మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరైనా మాతో కలిసి ఇలా భోజనం చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి విషయాలకి పెద్దపీట వేస్తారు. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.